హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయతో డిఫరెంట్గా బజ్జీ చేద్దామండి. అందరూ చేసే విధంగా కాకుండా ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. లోపల అరటికాయ ముక్క అనేది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చేలా ఉంటుందండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా అరటికాయ తీసుకుని పైన ఉన్న పీలంతా తీసేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా చాకుతో కట్ చేసుకోండి. మధ్యలోకి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా హాఫ్ కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే అరటికాయ ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులో వస్తాయండి. అందుకే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుని గిన్నె నిండా వాటర్ పోసుకోండి. ఈ వాటర్లోకి కొంచెంగా సాల్ట్ వేసుకున్నట్లయితే ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. మనం పిండి కలుపుకునే టైంలోకి అప్పటి వరకు ఈ ముక్కల్ని ఇలా వాటర్లో వేసి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా శనగపిండి తీసుకోండి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ అండి, పొడి బియ్య పిండి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము వేసుకోండి. కొంచెంగా పసుపు వేసుకోండి. వాము అండి, వాముని ఇలా ప్రెస్ చేసి ఇలా వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా పిండిలో కలుస్తుంది. కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగపిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా మరీ జారుగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోండి. నేను చూపించే విధంగా కలుపుకోండి. పిండిలో ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇలా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోండి. మనం ఇలా వేలు ముంచి చూసినట్లయితే వేలుకి పిండి అంటుకుంది కదా, జారకుండా ఇలా ఉండాలండి. ఈ విధంగా కలుపుకోండి. మొత్తం పిండి అంతా కూడా ఇలా రెడీ అయ్యింది కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, లేదంటే ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకుని కొంచెంగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ కూడా స్పూన్తో బాగా కలిసే వరకు కలుపుకొని కొంచెంగా వాటర్ పోసుకుని ఇదంతా ఒక పేస్ట్ లాగా ముద్దలాగా కలుపుకోండి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కలు చూద్దాం. ఇవన్నీ కూడా ఒక కాటన్ క్లాత్లోకి తీసుకోండి. ఈ ముక్కల్ని వాటర్లో నుంచి తీసుకుని ఆ క్లాత్ మీద వేసుకుని వాటర్ అనేవి ఏమీ లేకుండా మొత్తం కూడా తుడుచుకోవాలండి. వాటర్ అన్నీ కూడా క్లాత్ పీల్ చేసుకోవాలి, అంతవరకు కూడా తుడుచుకోండి. పొడిగా ఉన్న ముక్కల్ని మాత్రమే మనం బజ్జీలకు వాడబోతున్నాం. ఇలా వాటర్ అన్నీ కూడా పీల్చుకునేంత వరకు తుడుచుకుని ముక్కల్ని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం కారం, ఉప్పు, మసాలాలు కలిపిన ప్లేట్ ఉంది కదా, దానిలోకి ఈ ముక్కలన్నీ కూడా అలా వేసేసుకుని మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకోండి. చేత్తోనే ఇలా కలుపుకుని ప్రతి ముక్కకి కారం అనేది అప్లై అయ్యేంత వరకు కలుపుకోండి. ఈ మసాలా కారం అంతా ముక్కలకి బాగా పట్టించండి. మనం ఇలా చేత్తోనే కలుపుకున్నట్లయితే ప్రతి ముక్కకి కారం అనేది అంటుకుంటుందండి. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి బాగా కలిసి నానింది కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోపుగా వేరొక ప్రాసెస్ చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని సన్నగా వీలైనంత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. అలాగే బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా కొన్ని తీసుకోండి. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా తీసుకుని అలా సన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా వీలైనంత చిన్నగా కట్ చేసి పెట్టుకోండి.
ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని పల్లీలను బాగా ఫ్రై చేసుకుని అవి కూడా అలా ఆనియన్స్లో కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు చేత్తో కలుపుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలండి. మీకు నచ్చితే పులుపు అనేది నచ్చితే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న ప్లేటుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు మనం మసాలా కారం అంటించిన అరటికాయ ముక్కని ఒక్కొక్కటి తీసుకుని పిండిలో ఇలా డిప్ చేస్తూ కళాయిలో వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే ఈ బజ్జీలను వేసుకోండి, లేదంటే వేసిన వెంటనే ఒక్కొక్కటి ఎక్కువగా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని బజ్జీలను అలా పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్క ముక్కని అలా పిండిలో ముంచుతూ డిప్ చేస్తూ అలా ఆయిల్లో కళాయిలో వేసుకోండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేస్తే ఫ్రీగా అవి పొంగుతూ బాగా ఫ్రై అవుతాయండి. ఇలా కరెక్ట్గా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. ఆ వీడియోస్ అన్నీ మీకు నచ్చేలా ఉంటాయి. కరెక్ట్గా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా, మసాలా కారం అంటించిన ముక్కల్ని కూడా అలా మిగిలిన పిండిలో ముంచుతూ ఒక్కొక్కటి ఇలా డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా ఆయిల్కి పట్టినన్ని ముక్కల్ని ఇలా వేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసే విధంగా కాకుండా అరటికాయ బజ్జీని ఈసారి నెక్స్ట్ టైం ఇలా ఈ వీడియో ప్రాసెస్ ప్రకారం మీరు చేసినట్లయితే ముక్కంతా కూడా చాలా స్పైసీగా, టేస్టీగా, కారం కారంగా చాలా చాలా బాగుంటాయండి అరటికాయ బజ్జీ అనేది. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసి అన్నీ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ ప్రాసెస్తో నెక్స్ట్ టైం ఇలా మీరు ఒకసారి చేసి చూడండి. అరటికాయ ముక్కంతా కూడా కారం పట్టి చాలా కమ్మగా, టేస్టీగా, స్పైసీగా ఉంటాయండి. హాట్ ఎక్కువగా ఇష్టపడేవారు, స్పైసీ ఫుడ్ ఇష్టపడే వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా నేను చూపించే ప్రాసెస్తో చేసి చూడండి. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకుని ఇలా సైడ్కి కట్ చేయండి. కొంచెంగా ఓపెన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్క స్పూన్తో తీసుకుని కొంచెం కొంచెంగా అలా బజ్జీ లోపలికి స్టఫ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా రెడీ చేసుకోండి. మొత్తం కట్ చేయకుండా కొంచెంగా హాఫ్ వరకు కట్ చేసుకుని దాని లోపల వీటిని ఉల్లిపాయ ముక్కల్ని స్పూన్తో అలా పెట్టుకుని క్లోజ్ చేసుకోండి. టీ టైం స్నాక్స్ అంటాం కదా, టీ తాగేటప్పుడు ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పెట్టారంటే బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ చక్కగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.